కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొక యాత్రకు సిద్ధమయ్యారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీహార్ ఓట్ల తొలగింపుపై కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్లో ఓటరు అధికార యాత్ర పేరుతో యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు రాహుల్. బీహార్ రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్కు సంబంధించి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ ఓటరు అధికార యాత్రని చేపట్టబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరొక యాత్రకు సిద్ధమయ్యారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీహార్ ఓట్ల తొలగింపుపై కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీహార్లో ఓటర్ అధికార యాత్ర పేరుతో యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? బీహార్ లో ఈ రోజు నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడుతున్నారు రాజశేఖర్. ముఖ్యంగా ఓటర్ అధికార్ యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ యాత్రను అయితే చేపడుతుంది. రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి యాత్ర బీహార్ రాష్ట్రంలోని సాసారాం నుంచి ప్రారంభమవుతుండగా 16 రోజుల పాటు కూడా ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 1300 కిలోమీటర్లు యాత్ర సాగుతుండగా సుమారు 20 జిల్లాలకు పైగా కూడా ఈ పాదయాత్ర కవర్ చేయబోతుంది. ముఖ్యంగా అట్లాగే ఈ పాదయాత్రకు సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలోని గాంధీ మైదానంలో కూడా భారీ బహిరంగ సభతో కూడా ఈ ర్యాలీ ముగియనుంది రాజశేఖర్. ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR తయారు చేసేందుకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తయారైన నేపథ్యంలో ఇప్పటికే 65 లక్షలకు సంబంధించిన ఓట్లను తొలగించినట్టుగా కూడా ECI ప్రకటించింది. దాంతోపాటు ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఓటర్ల జాబితాలో ఏ విధంగా డబుల్ ఓట్లు, నకిలీ ఓట్లు, వివిధ రకాలైనటువంటి ఫేక్ ఓటర్లకు సంబంధించినటువంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా దేశ ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒక ఓటు ఏదైతే స్లోగన్ అయితే ఉంటుందో, అంటే ఒక వ్యక్తి ఒకే ఓటు అనేది ప్రజాస్వామ్య మూల సూత్రంగా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎన్నికల విధానంలోనే మనము ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్న నేపథ్యంలో 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటేసినటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ, అట్లాగే బతికు ఉన్నటువంటి బీహార్లో కూడా బతికున్న ఓటర్లను కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించినటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీసుకెళ్లినటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ ఎలక్టోరల్ జాబితాకు సంబంధించి అనేక ఆధారాలతో రాహుల్ గాంధీ వివరించిన నేపథ్యంలో ఈ ఓటర్ అధికార యాత్ర అయితే కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యాత్రకు సంబంధించి సాసారాం నుంచి ప్రారంభమవుతుండగా తర్వాత ఔరంగాబాద్, గయా, బగల్పూర్, పూర్ణయ, దర్భంగా, వెస్ట్ చంపారన్ వంటి జిల్లాలకు సంబంధించి కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. ఇక ఈ నెల 20, 25, 31 తేదీల్లో కూడా ఈ యాత్రకు సంబంధించినటువంటి బ్రేక్ కూడా తీసుకోబోతున్నారు. సెప్టెంబర్ 1న చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ అయినటువంటి గాంధీ మైదాన్లో కూడా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనేది కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో SIR ద్వారా జరుగుతున్నటువంటి అవకతవకలకు సంబంధించి, ఓటర్ల జాబితాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని లేదా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లను ఇందులో కొనసాగిస్తున్నారు. అట్లాగే ఒకటి కంటే ఎక్కువ ఓట్లను కలిగించేలాగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా కూడా ఈ పాదయాత్ర అనేది రాహుల్ గాంధీ చేపడుతున్నారు. ఈ యాత్రలో RJD నాయకుడు తేజస్వి యాదవ్, అట్లాగే లాలూ ప్రకాష్ యాదవ్, అట్లాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలతో పాటు లెఫ్ట్ పార్టీలు కూడా CPI, CPIM, అట్లాగే CPIML వంటి ఇతర ఇండియా కూటమిలో ఏదైతే పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయో ఆ కాంగ్రెస్ ఈ కూటమికి కూడా నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ చేపట్టినటువంటి
ఈ పాదయాత్రలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఓట్ చోరీ అంశం కానీ, ఏదైతే ఈ ఓటర్ల జాబితాలో అనేక రకాలైనటువంటి అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా మహదేవ్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలను ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ డాటాను కూడా క్లియర్గా చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ఓటర్లకు సంబంధించి త్వరలో బీహార్ ఎలక్షన్లు కూడా జరగనున్న నేపథ్యంలో ఇటు రాజకీయంగా అట్లాగే ప్రజాస్వామ్యయుతంగా కూడా జరిగేటువంటి అవకతవకలను ప్రశ్నిస్తున్నటువంటి ఈ పాదయాత్రకైతే పెద్ద ఎత్తునటువంటి డిమాండ్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని